హాయ్ అండి, మేము ఈరోజు అనపగింజల ఆలు కుర్మా చేస్తున్నాము. దానికి అనపగింజలు, పొట్టు తీసుకున్న ఆలుగడ్డ, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టాలండి. స్మూత్ పేస్ట్ రావాలండి. ఇప్పుడు మనం పొట్టు తీసుకున్న ఆలుని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అనపగింజలని పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. ఉల్లిపాయ మరియు టమాటో పేస్ట్ స్మూత్గా ఉండాలండి. ఇప్పుడు ఒక కుక్కర్లో ఆయిల్ పోసేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసి మంచిగా మిక్స్ చేయాలి. దాంట్లో ఇంతకు మనం పట్టుకున్న పేస్ట్ని వేసేయాలండి. చక్కగా వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. పేస్ట్ ఆయిల్కి మొత్తం పట్టేలాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకున్నాక ఒక 1.5 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాంట్లో ఇప్పుడు నేను 1.5 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేస్తున్నాను. కారము, ఉప్పు మన టేస్ట్కి సరిపడంత వేసుకోవచ్చండి. ధనియాల పొడి నేను ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను. దాన్ని అంతా మిక్స్ చేయాలండి. మొత్తం అన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి చక్కగా. దీంట్లో ఇంతకు మనం కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసేయాలి. వేసుకొని చక్కగా మిక్స్ చేయాలండి. ఆలు ముక్కలకి మొత్తం ఆ గ్రేవీ అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్లో కొంచెం అనపగింజలు వేసుకోవాలండి. ఇంతకు మనం పొట్టు తీసుకున్న అనపగింజల్ని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం టేస్ట్ చేయొచ్చు. మా టేస్ట్కి అయితే ఇది సరిపోయిందండి. మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోవచ్చు. దీని మీద కొంచెం కొత్తిమీర వేయాలి. అప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తే మన అనపగింజల ఆలు కుర్మా రెడీ. కుక్కర్ 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి.